ఉత్తర జంజాలు సమర్పించి కన్యాదానం జరుగుతా ఉంది. చిన్ననాటి నుండి లారుముద్దుగా పెంచి చేసిన కన్యాపుత్రికలను కన్యామణులను ఆనాడు ఆకాశరాజు ధరణీదేవి కడిగి ధరించిన పాదాలు, బ్రహ్మదేవుడు కడిగి ధరించిన పాదాలు ఏ పాదమైతే తగిలి రాయి కూడా శ్రీరూపంగా మారిందో అలాంటి శక్తివంతమైన పాదాలని మనకి ఉగాది రోజున ఈ కార్యక్రమం జరిపించే భాగ్యాన్ని అందించిన వారందరికీ కూడా లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి, మన జగన్నాథ స్వామి గురుదేవులు జగన్నాథ్ సాయినాథ్ మహారాజు అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ప్రసాదించుగాక. నమస్కారం చేసుకొని కింద తీసండి. అందరికీ శుభదినమున శుభ సమయంలో శుభ గడియలలో శుభ ముహూర్తంలో జీలకర్ర బెల్లము సమర్పిస్తున్నారు. ఇది శరీరాల్లో ఉన్న దోషాలు వస్తాయట. జీలకర్ర బెల్లము శుభసూచకరమట. పెళ్లి కుమారుని చేయగానే శ్రీమన్నారాయణమూర్తితో సమానము, పెళ్లి కూతురు చేయగానే లక్ష్మీదేవితో సమానము. అందువల్ల మన మానవుల్లో కూడా పెళ్లి కుమారుని చేసి అమ్మవారికి ఆభరణాలు, నల్లపొసలు, మెట్టెలు, పిల్లలు, ముత్యాల దండలు, పగడాల హారాలు, కాసుల పేర్లు, స్వర్ణ కిరీటము, పగడాల దండలు, శంకు చక్రము, నామము, రాళ్ళ లాకెట్ గల రాళ్ళ హారాలు స్వామి వారికి అమ్మవారికి సమర్పిస్తున్నారు.
ఏడుకొండలవాడ వెంకటరమణ తలుచుకుంటాం చూసుకుంటాం కళ్ళల్లో దేవరానందీ మాతకు